మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది. తెలుగు వారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా? అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా వాతావరణం పడకపోయినా మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక గౌరవం, ఒక భవిష్యత్తు సంపాదించుకున్నారనంటే నిజంగా మీ అందరి ఆ యొక్క కెపాసిటీకి, కేపబిలిటీ, కమిట్మెంట్ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా మన తెలుగు కమ్యూనిటీ అందరూ కూడా ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు మిమ్మల్ని అందరినీ కూడా చూసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగు వారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు. ఆవకాయ అయినా, ఐటీ అయినా, గోదావరి అయినా, గ్లోబలైజేషన్ అయినా, అలాగే గోంగూర అయినా, ఆంటర్ప్రినర్ అయినా తెలుగువారు సాధించలేనిది ఏది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది నిరూపించారు కూడా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు, భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, లాయల్టీ ఒకటి ఉంటుంది, అలాగే ఇన్నోవేటివ్నెస్, ఆంటర్ప్రినోరియల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ. అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. 5 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు నష్టపోయేది ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో కొంతమంది వ్యక్తులో కాదు, యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో, ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో, సుమారు 93% స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం. ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరందరూ కూడా అందులో పార్టిసిపేటివ్గా ఆ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. కాబట్టే హిస్టారిక్ మెజారిటీ మన రాష్ట్రంలో చూసాం. ఆ మెజారిటీ ఎలాంటిదంటే కేవలం రాష్ట్రంలోనే హిస్టారిక్ కాదు, దేశంలో కూడా ఒక పలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీ మీరందరూ కూడా కల్పించారు. అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుందా అని భయపడుతున్నటువంటి రోజుల్లో, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అందరం కూడా ఉన్నప్పుడు, ఏమీ తెలియనటువంటిది అసలు భవిష్యత్తు ఎలాగుంటుందో ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీరందరూ కూడా కలిసి ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలాగుందో మీరందరూ కూడా చూశారు కదా జూన్ 4వ తేదీన. అది మన అందరికీ కూడా స్ఫూర్తి.